నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంవత్సరం పాటు మన్నికగా ఉండేలా ఏకరూప దుస్తులు కుట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. ఈ నెల 11లోగా అన్ని దుస్తులు సిద్ధం చేసి ఎంయూలకు అందజేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం గర్గులతో పాటు బీబీపేటలో కుట్టు శిక్షణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కుడుతున్న ఏకరూప దుస్తుల ప్రక్రియను పరిశీలించారు. నాణ్యత కలిగిన యూనిఫామ్ కుడుతుండడం పట్ల మహిళా సంఘ సభ్యులను అభినందించారు. సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడారు. మీకు ఎన్ని యూనిఫామ్స్ ఇచ్చారు, రోజుకు ఎన్ని కుడుతున్నారు, ఇప్పటి వరకు ఎన్ని కుట్టారు, ఎప్పటి వరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. ఏకరూప దుస్తులను మీ పిల్లలను అనుకొని బాగా కుట్టాలని సూచించారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించిందని తెలిపారు. దుస్తులు మన్నికగా కుట్టాలని వచ్చే విద్యా సంవత్సరం కూడా మీకే దుస్తులు కుట్టే బాధ్యత అప్పగిస్తామని పేర్కొన్నారు. పసిడి ప్రియులు అస్సలు ఊహించని స్థాయిలో బంగారం ధరలు అనూహ్యంగా కిందకు జారిపడ్డాయి. దాదాపు 3 నెలలుగా భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెళ్లి సీజన్ ముందు కొనుగోలుదారులు వెంటనే షాపింగ్ చేసేందుకు పరుగులు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం పలు పట్టణాలలో బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 208 రూపాయలు తగ్గగా శనివారం ఏకంగా 2080 తగ్గింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 1900 తగ్గగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2080 తగ్గింది. ఇక కిలో వెండి ధరపై కూడా 4500 తగ్గడంతో 96,000 పలుకుతోంది. దీంతో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప స్వామి ఆలయ మరియు అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేసుల కారణంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు జడ్జిలు, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు గంధి శ్రీనివాస్, ఆలయ కమిటీ కార్యదర్శి గోని శ్రీనివాస్, కోశాధికారి పేపర్ శ్రీనివాస్, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జాయిన్ అవుతున్నారా జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఇలాంటి లింకులు షేర్ చేసి కొందరు మోసగాళ్లు చీట్ చేస్తున్నారని చెబుతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అనుకున్న వాళ్ళ ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
పార్ట్ టైం జాబ్ పేరిట ఓ వ్యక్తి నుంచి సైబర్ కేటుగాళ్లు 9.79 లక్షలకు టోకరా వేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం పట్టణానికి చెందిన శ్రీకాంత్ కు పార్ట్ టైం జాబ్ చేస్తారా అంటూ గత నెల 29న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ వచ్చింది. అతను చేస్తానని రిప్లై ఇవ్వడంతో కొన్ని టాస్కులు ఇచ్చారు. వాటిని పూర్తి చేయగానే శ్రీకాంత్ అకౌంట్లోకి కొంత నగదును జమ చేశారు. ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే ముందుగా కొంత డబ్బు కట్టాల్సి ఉంటుందని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. మొదట 9,000 ఆపై 12,000 తీసుకుని టాస్కులు ఇస్తూ శ్రీకాంత్ ముందుగా కట్టే మొత్తాన్ని పెంచుతూ వెళ్లారు. డబ్బులు వస్తాయని అత్యాశపడి మొత్తం 9,79,000 రూపాయలు సదరు మార్చెంట్ అకౌంట్లో జమ చేశాడు. మరో 8 లక్షలు జమ చేస్తే మొత్తం 23,64,000 రూపాయలు వస్తాయని సైబర్ కేటుగాలు సూచించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్ట్ టైం ఉద్యోగాలంటూ వచ్చే ఇలాంటి మెసేజ్లు ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ కేటుగాల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. నీట్ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డు కాదని నిరూపించారు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారని రుజువు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నుండి 5 విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన వారిలో కార్తిక్, తబస్సుం, వహీరా, సకీనా, తువల్ ఉన్నారు. వీరికి నేడు మాజీ వార్డు మెంబర్ అక్బర్ కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించడం విశేషం. అంతేకాక వీరందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడం మరో విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల గురువులు మాట్లాడుతూ కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా నేను ఈ నీట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్లకు, వాళ్ళ ఉపాధ్యాయులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు ఈ సమాజంలో వైద్య వృత్తి అనేది దైవంతో సమానంగా ఉంటుంది. ఎందుకంటే వైద్యో నరహరి అనే ఒక శ్లోకం కూడా ఉంది. వైద్యుడు దేవుడితో సమానమని మనకు వేదాలలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రోగికి తన కుటుంబ వ్యక్తులు కూడా సపర్యలు చేయలేరు, కానీ అలాంటి రోగికి వైద్యులు మాత్రమే వాళ్ళకు సపర్యలు చేసి వాళ్ళకు మళ్ళీ జీవాన్ని పోస్తుంటారు.
నా భవిష్యత్తు లక్ష్యం డాక్టరే కావాలి అని ఆమె 10వ తరగతిలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఈరోజు ఆమె సాకారం చేసుకున్నది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియజేది ఏంటంటే, మనము 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అకుంఠితమైన దీక్షతోటి పట్టుదలని విక్రమార్కుల్లా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని, మనకు ట్రూవా యొక్క జీవితమే మనకు దీనికి నిదర్శనం అని నేను చెప్తున్నాను. కాబట్టి మై నేమ్ ఇస్ సాయి కార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆనర్. I have studied my 10th up to 10th. I did it in తెలంగాణ మోడల్ స్కూల్ కొత్తబాది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేము. అందరు టీచర్స్ మరి పేరెంట్స్ సపోర్ట్ తోటే ఇక్కడ వరకు రాగలుగుతారు. ఇంకా పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళకు స్టూడెంట్ పైన నమ్మకం ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి వరకైనా ఎలా. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మేఘ్యానాయక్ తాండాకు చెందిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆగ్రహించిన మృతుని బంధువులు ప్రధాన నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మేఘ్యానాయక్ తాండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన లాకవత్ వెంగల్ అనే వ్యక్తిని డిచ్పల్లి మండలంలోని సిఎంసి హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. కాగా హత్యలో నిందితులందరినీ పట్టుకోవాలని మృతుని బంధువులు ఆందోళన దిగారు. ఆగ్రహంతో ప్రధాన నిందితుడు బిక్యా ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు. గైస్, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండల్ ఇందల్వాయి మేఘ్యానాయక్ తాండాలో జరుగుతుంది. చంపేశారు. సో మేము వాళ్ళ ఇంటి మీద పడి కాల్ చేస్తున్నాం. సో పోలీస్ వాళ్ళు ఆపోజిట్ చంపిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. ఇది అన్యాయం ఫ్రెండ్. అన్యాయాన్ని చంపేసి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.